Shem. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. మీరేం చేస్తారంట్రా? పొద్దునంతా నా దగ్గర డబ్బులు తీసుకోపోతాంటారు. నమస్తే. 10,000 ఫోన్ పే వస్తానా? వేయండి. నెంబర్ చెప్పనా? 866 06 50 825. వచ్చినాయి. చూసుకుంటాము. పర్వాలేదు.
అది మీరు మేము రేపు షిఫ్ట్ అయిపోతాం. మనం హెల్ప్ చేయాలా? బాగుందా? బాగుంది. బెడ్రూమ్ తిప్పించేస్తారు. ఇది అన్నా అన్నీ తిప్పి చూస్తాం. సరే ఎంత పెయింటింగ్ అన్నా మీరు లాస్ట్లో పోయేటప్పుడు కొట్టేయాలన్నా. దేవుందంతా బాగుంది. ఎంత బదులు ఎంత పడింది? అన్నా 5,000 అన్నా. సరే అన్నా ఈరోజే షిఫ్ట్ అయిపోదాం మన ఇంట్లోకి. సామాన్లు అవన్నీ లేవు. ఎన్ని ఉంటాయన్నా? 3, 4 ఉన్నాయి. మేము ఇప్పుడు షిఫ్ట్ అయిపోతాం. సరే సరే చెప్తానా? సరే పర్వాలేదు. మా సుస్రా బాగా ఇల్లు మళ్ళీ షిఫ్ట్ వచ్చేస్తుంది. అవన్నీ మీకే అన్నా. మాకు పైన ఉండే సామాన్లు మేము పైన ఉంటాము. ఓకే అన్న. ఉంటామన్నా. హుషారన్నా. హలో అన్నా అన్న ఏమన్నా ఫ్యాన్ అన్ని బెండ్ అయిపోయిందా? మళ్ళీ ఏందో పిల్ల సత్తుకుంది వస్తుంది. ఆడొస్తుందిలే అన్న, ఊరికే అట్లా అంటారు. ఇంకొకసారి వస్తే మేము ఇల్లు ఖాళీ చేసేస్తామన్నా. అన్నా పని చేయొద్దన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ఓకే అన్న, బాయ్. పెట్టద్దంటే ఏమనరా? ఏం కనపడిస్తాండ్రా? మీ ఇద్దరికే కనిపిస్తుంది. అవి ఆడలేదు, అంత మీ భ్రమ. రాడ లేపుదాము అంతా. పద్దా లేకపోదా? నువ్వు లేదు భయమవుతుందా? నీ భయమవుతుందా? ఈడ కొనుక్కుందాము. అలా నేర్పిస్తే ఏం కదా వాడద్దు ఆడే పడుకున్నాము. సాపు అంతా తెచ్చి రామాయణం రా. మళ్ళీ పొద్దున్న లేచి నేను డ్యూటీకి పోవాలా? వద్దురా, ఆడే పడుకుందాము. నా మాట ఏమైతే నేను చూసుకుంటాను. రాలే మీకు హాస్పిటల్ ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. మీరు ఎదురుపోయారు సరేరా. మమ్మ టైం 10:15 రా. పనుకున్నామా పోయి? మీరు
రాలే బయటికి రండి ఓనర్ రంకి ఈరోజు తమ్ముడు వద్దులే కొనుక్కోండి ఆ ఓనర్ రంకి ఈరోజు ఫోన్ చేయాలంతే లేరా ఆ ఫోన్ ఇక్కడి ఫోన్ ఇవ్వాలి ఏం ఇది కరెంట్ పోయినాక కరెంట్ పోయింది ఇదేంద్ర ఈరోజు ఇట్లా చూసేవాడు కమ్మికుందిరా ఉనిలా ఇట్లా కొంచెం రాండ్రా పనుకుందాం పనుకోనరా మీరు గేమ్ అనుకోని నేను గేమ్ ఆడేసి పనుకోండి ఎవరితో ఉండరు అమ్మ నా ఫోన్ ఆఫీస్ కొనుక్కుండా వీళ్ళే మాడుతున్నారు చూద్దామా
బాబు 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 ఏమైంది బాబు బాబు నేను ఎవరన్నా మీరు మీరు మా ఇంటికి వచ్చి పడిపోయారు బాబు. నేను మగవాడు కాకుండా ఆడపాప. నేను హలో 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 నేను ఎవరు సంపేసి కింద పడేస్తున్నారు? అవును ఏమైనా ఒక మాయా మంత్రగాడనా నన్ను చెప్పించి కింద వేసేసినాడనా. ఎక్కడున్నా మాయామంత్రి? తెలీదనా. ఆ అప్ప హిమాలయస్తా ఉంటాడు. ఇప్పుడే మొన్న ఇటుకు వచ్చినాడంట. అలా కాదు ఆయన ఫేస్ చూసాను గుర్తుపడతావా? లేదన్నా, నాకు ఈ కళ్ళలో స్ప్రే చేసినాను. ఆయన పెప్పర్ స్ప్రే చేసి మాయ చేసేసినాను. నా ఫేస్ వేయొద్దనా మీకు? కొన్ని దినాలు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. వద్దనా. తిరిగా నా ఫేస్ మీకు చూస్తే మీరు భయపడతారనా? లేదు లేదు, మేము అంతకుముందు చూసినాం. ఇప్పుడు మేము మంతలు అంత వేసేసినాం. కూర్చో లోపల. అలాగే నువ్వు పోయి కాఫీ తీసుకొని రాబో. సరే మామ. అలాగే ఈ వీడియోలో ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి తీసుకోండి కాఫీ. అగస్త్య పోయి బిర్యానీ తీసుకొని రాపో. ఫోన్ పెట్టి నేను వేస్తాను కూడా. వద్దులేరా, ఎంత అవుతుంది? 150 వేస్తా. ఏం కాదులే అన్న. వద్దనా. నేను వెజ్ అన్నా, నాన్ వెజ్. వెజ్ కూడా తీసుకొచ్చేట్లే. హలో హలో అగస్త్య వెజ్ తెచ్చారట్లే. అన్న అక్కడంతా కనపడినదనా. ఉండు, ఈ ఇంట్లో ఫోన్ చేయాలి ఫస్ట్. తీసుకురా నాన్ వెజ్. ఏమన్నా హలో హలోనా? హలోనా, చెప్పండి. ఇదేందన్నా మాటికే ఇదే సౌండ్లు వస్తున్నాయి. లైట్లు ఫ్యాన్లు అంతా ఆఫ్ అయిపోతున్నాయి. అన్నా అదేమయ్యలేదన్నా, ఊరికే. సరే నా అదేం అయ్యలేదు. మళ్ళీ ఎవరు కింద అమ్మాయి పడిపోయింది? నా నువ్వు చెప్తావు. ఉండరా ఇంటి ఓనర్ దగ్గర పోరా. ఏమైతుందా? నువ్వు నిజం అంటే చెప్పు నాకు. నేనేం చెప్పలేదు నీకు. లేకోకుండా పోలీసు వాళ్ళకి పట్టించేస్తాను. అన్నా ఏమైతాను తన ఫోన్ అన్నా. నేను చెప్పాను ఏం కాదు. నువ్వు ఏం కదా మీరు చెప్పేస్తాను. వద్దనా. లేదు చెప్పలేదా? మా ముగ్గురు పెట్టుకుంటాం. మీ ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయన్నా. ప్రేతాత్మలు ఊరేసుకున్నారన్నా మీ ఇంటి ఫ్యాన్లోకి. దానికి నా ఫ్యాన్లన్నీ పిలిపించింది. అగస్త్య, నువ్వు మనకి తెలిసిన పూజారి ఉన్నారు కదా, పూజారికి ఫోన్ చేయి. సరేనమ్మా. చెప్పొద్దన్నా. సరేనా? మాన మర్యాద అంతా వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ అన్నా చెప్పు. అలా త్రిజ్జర్ గడి టైం లేదు. ఇతను వీడియో చేసుకుంటున్నాడన్నా. ఏయ్ బాబు, ఏ బాబు చూడండి అన్నా. ప్లీజ్ అన్నా, నా ప్లీజ్. బాబు అది నువ్వు తీసినంటే డిలీట్ చేయి ఫస్ట్. డిలీట్ చేయరా? నేను డిలీట్ చేసేసినాను. నేను ఒక యూట్యూబర్ ఉన్నా. యూట్యూబ్ పంపిస్తావా? పంపించాను. నా మధ్యలో
పూజారి ఇది ఎవరు వస్తాను ఉండు మా ఎవరో ఫోన్ చేస్తాను. హలో హలో ఏమన్నా? ఇది కాదు, మా ఇంట్లో మంత్రజాలన్నీ పడి ఆత్మలన్నీ తిరుగుతున్నాయంట. ఫ్యాన్కి ఎవరు ఊరేసుకున్నారు. ఫోన్ రాగస్య తీసుకురా. ఇదిగో మా మామ మాట్లాడుతుంది. హలో అన్నా. అన్నా త్రిశూల్ అన్న మీరా? అన్నా ఏమన్నా చెప్పండి అన్న. నా ఇంట్లో అంతా దెయ్యాలంతా తిరుగుతున్నాయంట. దానికి వచ్చి పూజ చేయాల. అన్న ఒక ఖర్చు అవుతుందన్నా. ఎంతనా? అన్న ఒక 50,000 అవుతుందన్నా. ఫోన్ పే చేస్తానన్నా. సరే అన్న ఏమన్నా బండి ఏమైనా పంపించాలా? వద్దులేండి అన్న, వచ్చేస్తాం. పూజారికి అవన్నీ అలా. అన్న పంపిస్తాను. ఏం ఓకే అన్న. ఎంతనా డబ్బులు? అన్న 50,000 అన్న. చేస్తాను. నంబర్ చెప్పండి అన్న. చెప్పండి అన్న. 866 06 50 825. ఏం రహస్య ఫోన్ చేసినావా? చేస్తాను. హలో 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 అమ్మా, ఇదే అమ్మా. తెస్తా అమ్మా. ఓకే అమ్మా, ఉండమ్మా. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో 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 అన్న. మా ఇంట్లో ప్రేతాత్మలు తిరుగుతారు. ఎట్లా వస్తారా పూజ చేసేకి? మేము ఎవరో తెలుసు కదా, త్రిశూల్ వల్ల ఇది ఫ్రెండ్స్. ఓ త్రిశూల్ అన్న వాళ్ళ అన్న ఉన్నారన్న? ఉన్నారు నా పక్కన ఉన్నారు. ఇయ్యాలా? ఇయ్యండి అన్న. త్రిశూల్ తీసుకురా. హలో హలో అన్న, నమస్కారం. నమస్కారం అన్న. అన్న ఏమన్నా ప్రేతాత్మలు వచ్చిందంట మీ ఇంట్లోకి? అన్నా ఏం పూజ చేయాలా? అవునా? అన్న ఖర్చు అవుతుందన్న. అంత ఎంతనా? అన్న 1,00,000 అవుతుందన్న. అవునా? ఫోన్ పే చేస్తాం. నంబర్ అన్న చెప్పండి. ఇవిడే చెప్పొద్దండి, ఇవిడే చేయొద్దండి. ఆ పూజ అయిపోయినట్టు చేయండి అన్న. సరే అన్న. గడి ఏమైనా పంపించాలన్నా? వద్దా తీసుకొని నాకు పంపిస్తాము. అన్న? వద్దన్నా, నేను తీసుకోండి అన్న, ఏం కాదు. పూజారికి అవన్నీ వద్దు. సరే అన్న. బాయ్ అన్న. ఎన్ని గంటలకన్నా రావాల్సి ఉండేది? 4 గంటలకు రండి అన్న. అన్న అంటే వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేక కానీ దైత్య రక్షణ చేస్తాను. రాత్రి దైత్య అయితే మన ముగ్గురులోనే ఎక్కువ చేరుకోలేదు కాదా? నిన్న నుంచి నిజంగా కనిపిస్తాను. హలో హలో ఉన్నారా? బజార్లో ఉన్నాను. ఫోన్ ఇరాడా? ఫోన్ ఇరాలేను. హలో ఇంటికి రా. ఇంట్లో అంతా దయాలంతా తిరుగుతున్నాము. రానండి స్వామీజీని పిలిచినామబ్బా. వచ్చినాడు స్వామి. పంపించాను చూడండి. నా ఫోన్ ఇంట్లో పెట్టేసి అగస్య స్వామి వల్లేళ్ళు నాకు తెలుసు. హలో అగస్య, దొరికిన ఫోన్ వస్తాను. సమయ చూసుకోండి. సమయం సార్ డబ్బులు వచ్చాయండి.
చిన్నేసి సామాన్లు తెచ్చిండరా పూజకు సామాన్లు తెచ్చిండారా పూజకు సామాన్లు తెచ్చిండా ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఎక్కడ తీసుకోండి డబ్బులు అంటే డబ్బులు అంటే 500 తీసుకొని దీపాలు అన్ని తెచ్చుకున్నారు సమయం తెచ్చుకోండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముప తీసుకోబట్టి డౌన్ రూమ్ ఒకటి ఆస్మహే ఏకదంతముపాస్మహే ఒకసారి ఏమైంది అయితే ఒకసారి ఫోన్ సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని పవర్ఫుల్ కదరా అది ఏ అయితే అది ఫేక్ నీకు పొద్దుగాలతో పెట్టింది బ్యాగ్ లోపదా దెయ్యాలని బ్యాగ్ చూస్తాను కూడా ఎప్పుడు ఫస్ట్ చూస్తాను భయంకరంగా ఉన్నది అవునే విద్యాంధ్రుడి 2 రోజులు ఆడదు ఏంది వీడు పక్కింటి రామంజీ గారు చూడరా ప్రైమ్ మినిస్టర్ తో కలిసినాడు ఓనర్ ఫోన్ చేస్తే ఏం ప్రయోజనం లేదు ఫోన్ చేస్తే దాని సాకులు తలకాయ నొప్పి హలో వాడు ఫోన్ చేయట్లేదు కాబట్టి హలో 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 అంట పెట్టాలే వాడు ఎత్తురా హలో వాడు ఎత్తుతా నేను చెప్పలేదా మీరు ఊరికే టిప్రావృష్టి ఎంత భయంకరంగా ఉన్నాయి టిప్రావృష్టి ఆ పెరగ్ది పెట్టు పెరగ్ది నేనే బాగుంటుంది అయ్యో ఆపండ్రా అగస్య లేరా ఎవరికి నేను స్టార్ట్ చేస్తాను కళ్ళలోకి ఫస్ట్ కాదు నేను దీన్ని
సమీర్ వంటలు మాట్లాడు. అందరినీ చంపేస్తా. చంపు. అసలు నువ్వెందుకు మా ఇంట్లోకి వచ్చావు? నాకు పగ ఉంది. ఎవరి మీద? ఓనర్ మీద. ఓనర్ ఈ రూమ్ లో లేడు, పైన రూమ్ లో ఉంటాడు. పో పిలుచుకొని రావాలా? ఓనర్ ఫోన్ ఎత్తదు. ఓనర్ ముందే చనిపోయాడు. ఓనర్ వాళ్ళ భార్య ఉంది. వాళ్ళు సారీ వాళ్ళు చనిపోలేదు, బతికే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని పిలుచుకున్నా. సరే, మమ్మల్ని ఏం చేయకూడదా? మళ్ళీ నీతో సహా ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ పిలుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నువ్వు ఎంతమంది అన్నా అంతమంది. ఉండువే, మా స్వామీజీ వస్తాను. ఉండువే. స్వామి ఓం జగన్నాథాయ సాధురా వినాశాయ చతుర్ముఖ ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. జగన్నాథాయ సాధురా వినాశాయ చతుర్ముఖ ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. చూసుకుంటానండి. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. లే బాబు. స్వామి ఇప్పుడు పెట్టండి స్వామి. స్వామి ఇప్పుడు బాగుందా స్వామి? నిన్ని అట్రాక్ట్ చేసింది దెయ్యం. మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే మీ ముగ్గురులోనే ఎవరికో దెయ్యం ఉంది. అది నీకు తెలిసింది. వీన్ని నేను గుడికి తీసుకెళ్తా. ఆడ చూద్దాం. అంటే గుడికి వద్దు, మీ ఇంట్లో దేవుని ఉందా? కూర్చో. ఇవి వచ్చే ఆదివారం అమావాస్యకి నువ్వు నా జతలో రా. నేను నీకు ఒక తాయెత్తు కట్టి మీ దేవుని గుడిలో నేను పూజ చేపిస్తా. నిద్రపించండి బాబు. స్వామి ఇప్పుడు ఏమైనా ఈ నీళ్ళు పెట్టుకోండా. ఇది కూడా పూజ చేసుకోండి. చిన్న నీళ్ళు ఇది కలిస్తే ఇంకా దెయ్యం మీ ఇంటికి చాలా రోజుల వరకు ఇడే ఉండలే. స్వామి అట్లా ఏమైనా వీనికి దెయ్యం కొనుక్కున్నప్పుడు దెయ్యం రకోకుండా ఏమైనా తాయెత్తుందా సరే? అగస్య, నువ్వు రేపు ఎన్ని గంటలకు వెళ్ళి సమయంలో ఎట్లున్నా ఇప్పుడు? అగస్యకి బాగానే ఉందిరా. అగస్త్య నాకావా సమయం తాయెత్తు అయితే లేదు. ఈ గద ఉంది, ఇది హనుమంతునికి వేసినది. ఇది వేసుకున్నాక యుద్ధం. స్వామి అది స్వామి ఈ ఏంటి స్వామి? దొద్దు స్వామి, నా దగ్గర నిజందే ఒకటి ఉంది స్వామి కదా, అది తీసుకొచ్చేదా స్వామి? నాకు ఇవన్నీ అవసరం లే, తీసుకో. అగస్య, త్రిజల్, మీరేం మాట్లాడుతున్నారు స్వామి? అది నా చేతిలోకి ఇవ్వండి స్వామి, మేము వేస్తాం ఇట్లా. అగస్య వేసుకోరా. సరే. జగన్నాథాయ సాధు అవినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే యుగే. అయ్యో ఇప్పుడు ప్రశాంత్ ఎప్పుడైతే పుణ్యేశాడు రాత్రి ఏమైనా ఇట్లే అనిపిస్తే నేను ఉంటానో లేదో చూస్తా. ఎందుకంటే ఈ దయ్యాన్ని నేను చాలా రోజుల వరకు బందీలేను. మీరే ఎలా అలాగా ఈ దయ్యాన్ని వాని నుంచి విడగొట్టాలి. ఇంకా సెలవు. స్వామి మీరే అట్లా ఎలా స్వామి? స్వామి, ఇదే అమావాస్యకి స్వామి నేను మీ ఇంటికి వస్తా. వీనికి తాయెత్తు కట్టి ఇదే గాజుని ఇదని చేతికేసి నేనున్నాను స్వామి. మీకు నేనుండాలి స్వామి. ఈరోజు రాత్రికి ఉండే పడుతుంది స్వామి. నాకు వెళ్ళాలి స్వామి, దేవునికి సేవ చేయాలి స్వామి. త్రిజల్, నీతో పాటు
అగస్త్య లై కారులో పనుకుందు లై. స్వామి మేము కూడా మీతో పాటు వస్తున్నాం స్వామి. చాలా దూరం స్వామి. స్వామి మేము గుడిలోనే పడుకుంటాం స్వామి. ఆ దెయ్యం ఇంత కూడా గుడిని తాకలేదు స్వామి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మధ్యలో ఏమైనా వాడికి దయ్యం స్వామి వాడు ఇప్పుడే ఊగుతున్నాడు స్వామి. ఏమైంది నీకు? నీకు ఆ ఓనర్ గడ్డ కదా కావాల్సింది. ఆ ఓనర్ కదా కావాల్సింది. నీకు ఓనరే కదా కావాల్సింది. నీకు ఆ ఓనరే కదా కావాల్సింది. నేనేం చేయొద్దు. నీకు ఆ ఓనర్ తెచ్చి పెడతాం. స్వామి మీకు బ్లడ్ వస్తుంది. స్వామి వద్దు స్వామి. ఫస్ట్ స్వామికి హాస్పిటల్ తీసుకోవాలి సార్. స్వామి ఏమవుతుంది స్వామి? త్రిశూల్ స్వామికి ఏమో అవుతుందిరా. స్వామి రక్తమంతా తీసేసుకున్నా. ఆ ఓనర్ పోయినాడు. వాళ్ళు తీసుకొస్తా ఉండు. ఆ ఓనర్ అని ఫాస్ట్గా స్వామి పూజారిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోతాం. కానీ పూజారి బ్లడ్ నా బ్లడ్. జయ హనుమానికి అనుగురు సాక్షే కపీజికులో కుజాగర రామదూతి కలిక రామ అంజలి పుత్రన మనసుకు రామ మహావీర జగ పూర్వవదనంగి ప్రమతికి వారసంగతి కేసు. ఇదేం రా హనుమాన్ చాలా స్పాట్ ఇదైతే లేదు. ఆ ఓనర్ వాడు వచ్చినాడు చూడు. ఇక్కడ కనిపిస్తలే. ఉండు వాడు పనుకున్నాడు. వాని నేను చెప్తాను ప్లాన్. మీరు దయ్యాలైనా నేను ప్లాన్ చెప్తాను మీకు. మీరు నన్ను భయపడేది ప్లీజ్ నేను చెప్తా. నువ్వు మాయమైపో, పైకి వెళ్ళిపో. వన్ పీక్ స్వామి పీక్ కొడుతున్నావు కదా. ఆ స్వామి దీన్ని ప్లీజ్ బతికి ప్లీజ్. నేను పడేసింది. ఇంకా ప్లాన్ చెప్పా. వాడిని చంపై మా స్వామీజీని మాకు బతికే తీసుకురాపో. మాయమైపో. ఏమన్నా మాట్లాడతాను లేదు నువ్వు. అదే పచ్చడి టమాటాలు తిన్నలో రాయి వచ్చిండే అంటున్నామా. సరేలే. ఏమన్నా గుల్ఫాన్ గ్రైండ్ చేస్తున్నావు? అబ్బో ఇవంటి చాలా చూసినాం. షూర్ మన నాకు తెలియనట్టుంది నీకు. రానా షూర్ వేసుకో. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. బుద్ధది కాదు మాట తత్తరపడక, చిత్తములో నా చిన్న ఒత్తికుండాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. ఈతమాను ఇల్లు కాదు, తాటి మాను తావు కాదు. ఈతమాను ఇల్లు కాదు, తాటి మాను తావు కాదు. తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి.
కొండ చర్య కులావచ్చు. మాట దాటిపోతే మర్మము తెలియకపోతే, మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరుబోతు తగురుపోయి కొండను తాకినట్టు. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. నా గురించి అందరికీ చెప్పినావంట. లేదమ్మా. ఈ ఇంట్లో ప్రతాత్మ ఉండే అందరికీ చెప్పినావంట. లేదు. కొడుకు అని చెప్పింది అనుకున్నా. మా ఫ్రెండ్ మీద రా కొట్టాడేదే. ఫ్రెండ్ పని చేస్తారా? ఎవరిని చూసుకొని ఎవరిని అంటున్నావురా నువ్వు? ఇంటి పోనాను నేను. వాళ్ళ ఇంట్లో అంతా ప్రేతాత్మలు ఉన్నాయి. చూసినారా? మీరేనా? మీరే? మేమా? నువ్వేరా? ఏం నా చేస్తారా? ప్లాస్టిక్ గంట కొట్టుకొని ఆడదు కదనలే. మీకుందిరా శుద్ధ పూజలు అన్ని నాకే తెలుసు, మీకే కాదు. ఆ ఫోన్ ఎత్తుకొని పనిచేయాల్సిన ఫోన్ చేయరా. శుద్ధ పూజలు అన్ని మాకే తెలుసు. చేస్తా చేస్తా. Shine.
చెప్తాం. హలో 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 యాక్సిడెంట్ అయిందిరా. ఎక్కడ? హైవేలో రా. నేను వస్తున్నా, రారా. సరే వస్తా. కింద డ్యామ్ ఉంటుంది, అక్కడికి వచ్చేరా. రా ఏమైరా. మన ఫస్ట్ హాస్పిటల్కి తీసుకొస్తామా? వద్రా. రారా నువ్వు. వద్రా రారా. ఎవడ్రా గుద్దింది నిన్ను? కుక్కడు వచ్చిందాడా ఆడసుకుంటే అట్లా పెడతాగు ఆడంతా వచ్చింది. ఇట్లా వస్తుంది అది హైవే గురించి చెప్పుకుంటే అది ఇట్లా వచ్చి అట్లా స్కిడ్ అయ్యా ఆడ కుక్కుండే. అవునా సరే. ఆడ కుక్కుంటే హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకున్నాను. హెల్మెట్ అడుకో వెళ్ళిపోయింది. కంపెనీ చెట్లోకి వెళ్ళిపా. ఎట్లా బతికే ఉండవాలా? రారా. నువ్వు నడుచుకొని వచ్చి బడేలో వచ్చేస్తా. టిష్యూగాంతో వచ్చి పోతాంటాను. వచ్చండి టిష్యూగాంతో వచ్చి వద్దులారా. నడుచుకొని వస్తాను. అక్కడ కాలుకి తగిలిందిరా. సరే. అదే టిష్యూలు పంపాను. కొన్ని ఎక్కించుకోరా. వద్దురా వద్దురా మీరు వచ్చేయండి. గాడీలో వస్తారా? వద్దురా మీరు వచ్చేయండి. గడ్డలో ఇక్కడే కదా, ఇక్కడే కదా. అది లేదు. ఇంకా చాలా కారుతాను ఉంది కదా. పర్వాలేదు. హాస్పిటల్కి పోదామా? వద్దురా. సరే. అవును అట్లాంటి గాయాలు తీసుకున్నావు. చిన్న చిన్న గాయాలే లేరక్క. చూడు ఎంత పెద్ద రక్తం వస్తాడు. ఇంకా చిన్న గాయాలే లేరయ్యా. చిన్న గాయాలంటే ఇప్పుడు హాస్పిటల్కి పోయి డబ్బులే లేవు. ఏం చేయాలి? నా దగ్గర కొంచెం ఎంతరా? పంట పెట్టేదండి. డాక్టర్ ఫోన్ చేద్దామా? ఎట్లా వద్దురా. నేను మళ్ళా ట్రీట్మెంట్ ఇట్లా మోహన్ నేను రా ఈడే నేను రావా? జాగ్రత్తగా వేరే ఊళ్ళో ఉన్నావా? సరేలే సరేలే బై. సరేలే అయిపోదాం. కొండ ఏడే బయటకు రావద్దు. ఆ రోజు మనం దాంతో చెప్పేసిండేమో అని చిత్రకూడలు చేస్తాను అన్నాను కదా మనం. దానివల్ల ఇట్లా ఏంటంటే ఇంకొద్దు ఒకసారి ఫోన్ చేస్తాను ఓనర్గానికి. వద్దురాడే వద్దురాడే ప్లీజ్. బాగా లేదు
చూడు ఎత్తుతున్నాడు. ఫోన్ ఎత్తుకున్నా హలో అన్నారంటే వాన్ వల్లే ఇదంతా వాన్ వల్లే అయ్యింది. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఊడికి పోయింటారు. వాళ్ళ ఆఫీస్కి అంత తిరుగుతూనే ఉంటారు వాడు. కాదు ఇప్పుడు ఊరికి పోయినారు. కిచెన్ కాన్ వల్లే ఇదంతా అయ్యింది. లేకపోతే నా రూమ్లో నేను ఉంటాను కదా, ఈయన ఇట్లా చేసి ఇట్లా దెయ్యాలు భూతాలు అన్నీ ఉన్నాయి. ఆ స్వామిని ఆ దెయ్యం చంపేసింది. దెయ్యం ఇంకా ఇంట్లోనే తిరుగుతాడంట. అదే పిలిచిదాం రాత్రికి. పిలిస్తే ఏం ప్రాబ్లం ఉండరా? పిలిచి దానికి ఆ ఓనర్ గారు ఎక్కడ ఉండదు నాకు తెలుసు, వాళ్ళు ఊళ్ళో ఉండదు. పంపించేస్తే వాడికి తినేసి హ్యాపీగా ఆయనగానే ఉంటుంది. పంపించే రాత్రి పిలిచేది. ఆ తిరగాడు పనుకొని నేను చూద్దాం కదా. వాడు పనుకుంటాడు వాడు. ఇది వద్దురా వాళ్ళు మొన్న కదా నేను తెచ్చినాను. ఫోన్ తగ్గించుకోరు. ఫోన్ తగ్గించుకుంటారు. ఓనర్ గారు నేను చూసే హలో, ఎలా ఇరా మీ ఫ్రెండ్కి మంగళాడితే పదరాలే పదరా నా కొడుకులు. మీరు నా బగ్ చెప్పినప్పుడు నాకు ఎట్లుండాలిరా అమ్మా, సమ్మగా ఉంటుంది. ఆడండ్రా. ఎవడ్రా వీడియో తీసింది? దొంగ నాటకాలు సాలరాలే. లే పదండ్రా. ఉండేదే నా ఇంట్లో ఉండేది మీరు. నా ఇంట్లో ఉండే నా బగ్గే ఎత్తుతున్నారు. ఎట్లుంది ఒళ్ళు? నీళ్ళలో ఉన్నాము అని నువ్వేం చేసేది? మేము ఇల్లు ఈ రోజుల్లో ఖాళీ చేసేస్తున్నాము. నువ్వు ఖాళీ చేసే ఇల్లు లేదు బిడ్డ. ఈ ఇల్లు తప్పితే ఆ ఇల్లు ఇచ్చేలే నీకే. నీ ಬಗ್ಗೆ అందరికీ చెప్పినాను వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో అని. హలో అప్ప, మా ఫ్రెండ్ వాడు ఈడే అప్ప ఉండేది. నువ్వేమీ చేయద్దు, లేకపోతే మేము గోవాకు పోతాము, బెంగళూరుకి పోతాం, చిక్బల్లాపూర్కి పోతాం. ఇన్ని ఊర్లు పెట్టుకోలేదా మేము? నువ్వు ఆటకు పోయినా నేను చేసిన శుద్ర పూజరాలి. అయిపోతారు, మొత్తం అయిపోతారు. అబ్బా Agacia. Trishul. 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 Murani kutini. Trishul. 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 కింద పడుకున్నాడు. ఓనర్ కట్టరా ఓనరా. సరే నువ్వు తీసుకోను. తర్వాత తిరుగుతుంది. నువ్వు నూరా
ఎక్కువ దింపు. చూసుకొని వస్తాను. నేను బయట ఎదుగుతాను ఆడు ఇంట్లో రా బాత్రూమ్ నిండిపోతారా నేను తీసుకుంటున్నాడా నాకు బాధ అవుతుంది. ఈ వీడియో ఉంటే బాగుంటుంది అయ్యా ప్లీజ్. మళ్ళీ కోసం ఏదో ఒక రూపంలో నేను ఈ భూమి మీద తిరుగా జన్మిస్తా. కాదు ఆ నరకాసుని మీరు చంపకపోతే మీతో సహా వాంతో సహా అందరినీ చంపేస్తా. కాదు ఇంకా సెలవు. ప్లీజ్ మమ్మల్ని మాత్రం చంపద్దు. దయ్యం చెప్పే కదా నేను మళ్ళీ భూమిని వేరే లాగా పుట్టుతా అని. కానీ రేపట్లో చంపాలి రా మనము. కాదు
రేపటి నాకు ఒక మంత్రం తెలుసురా. దాని సమాధి పైన కూర్చొని తన ఆత్మ ఈడ్చుకొని వచ్చేస్తారా దాని బాడీలోకి మనోళ్ళు యాడ్యాడున్నారా అన్ని ఊర్లో ఫోన్ చేసి దేవునికి మేము హెల్ప్ చేస్తున్నాం రారా. వస్తాను మామ. సరే మామ రా రే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. రేపటి లోపల ఇక్కడ ఉండాలా. ఓకే మామ. హలో చెప్పరా మచ్చా. మచ్చా ఇక్కడికి వచ్చా మచ్చా. మచ్చా వద్దాం. మన ఇంటి దగ్గరకు వచ్చాయి మచ్చా. మన ఫ్యామిలీ అంతా తీసుకొని వచ్చేసాను. మచ్చా పెద్ద రౌడీ తెలుసురా. రౌడీలు చెప్పరా. హలో బాలాజీనా చెప్పనా. అన్న ఈడ దయ్యంకి మేము హెల్ప్ చేస్తున్నాం. వస్తారా? వస్తామన్నా. మీరు చెప్పినారు కదా వస్తాం లేనా. హలో శివానా. ఓకేనా ఓకేనా నువ్వు ఇక్కడికి వచ్చాను. ఓకేనా. హలో హలో శివానా చెప్పనా. బాగున్నావా? బాగున్నానా నేను. మీరు బాగున్నానా. చెప్పానా ఏమా. ఇట్లా దయ్యం చంపేసినాడు. ఓ ఆ దయ్యం వాడిని చంపకపోతే దయ్యం వచ్చేసి మమ్మల్ని అందరినీ చంపేస్తుందంటనా. వస్తాం. పొద్దున్నే లోపు ఇక్కడ ఉండాలన్నా. హలో అన్నా. హలో అన్నా. అన్నా మాదే తప్పని మేము ఒప్పుకుంటానమ్మన్నా. కాదన్నా రేపు పొద్దున్నే లోపల మేము చెప్పిన ప్లేస్కి వస్తారన్నా. సరే అన్న ఇక్కడ బీచ్ ఉంది చూసినావా. అక్కడికి వచ్చినా అన్నా రండి అన్న ఇంకా పొద్దున్నకి. ఓకేనా వస్తారంట్రా. తీసుకుంటాం. తీసేటప్పుడు ఓనర్ని అడ్డాడైతే అయితే దయ్యం ఇందేనంటే లేదురా. ఇంతవరకు నేను ఇలా ఫోన్లో వచ్చానే తీసుకున్నాను. సరే సరే నరకం చూపించాడు. ఆ దయ్యాలు నరకం చూపించాడు. వానికి రేపు మనం నరకం అనేది ఏందో చూపించాల. నేనైతే పండబెట్టి మనకి పాలు తాపిస్తాను. నన్ను ఇల్లు పెట్టి నీళ్ళు తగ్గిస్తాను మనకి. నేను పండబెట్టి అయితే పచ్చి పాలు తాపిస్తాను అంటే వాళ్ళ చేతిలో ఉండే దారాలన్నీ తీసి కళ్ళలోకి వేయండి. నేను దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు దారాలు పెట్టావు. నువ్వు ఒకసారి వెనక నువ్వు వచ్చేసి వెనకాల నుంచి ఇట్లా వచ్చి ఇట్లా ఒక సంచి ఉంటుంది. సంచి ఇట్లా వేసేసి ఉంటావు. తెలుసురా. నేను వచ్చి కింద పడేసాను. కొడతాండా మళ్ళీ మీరు ఇద్దరు వచ్చి ఇట్లు కొట్టాలి లేవు. ఎగ్జాంపుల్ నేను అందరి నుంచి వచ్చి తుంటాను. అవును నువ్వు దుష్టుగాడు వచ్చి చాలా చెప్పుకొని రండి. నేను మనకి ఇట్టి పడుకుంటా మనకి తెలిసేసి కాదు నన్ను ఫస్ట్ అన్నా రేపు వచ్చాకెళ్ళి ఈ పొద్దు వస్తా. ఓకే ఓకే అన్నా లొకేషన్ అన్నా. అన్నా బీచ్ కాకుండా ఇది అదే స్కూల్ ఉంది కదన్నా ఆడ పెట్టాను అన్నా. వాసవి విన్నారు చాలా దూరం అవుతుంది కానీ ఈడ ఇది పెట్టనా. అన్నా ఓకే అన్న ఆడికి వచ్చేస్తాను. గ్రీన్ కలర్ చూసాను కదా చిన్న సైకిల్ అవునా రిపోర్ట్ కూడా వచ్చినవే అన్న ఆడ. సరే ఓకేనా బాయ్. నాకు తెలిసి ఓనర్ పైన డౌట్ ఉంది. ఆ సీసీ కెమెరా ఇంకా తీయలేదు కదా మేము. ఏముందండి ఓనర్ వద్దులే పాప అది దాని స్కూల్ వచ్చే పడాలి నేనే
ఇంకా రాలేదు అప్పుడు చెప్పులు వేసుకొని రాలేదా ఏమవుతుంది నీళ్ళు పోయి నిలబడిపోండి అవసరం ఇంకా అవసరం లేదు అదే నువ్వు అమ్మా మీద నీకు నమ్మకం లేదేమి అది చిన్నది కెమెరా పెట్టించినావు ఏందో పెట్టించినావంట ఒక అమ్మాయిని ఎంట పెట్టి ఎండుకొని చంపినావంట చెప్పండి అన్న ఆన్సరు ఎవరు చెప్తుంది ఎవరు ఎవరు స్కూల్ లేదా పిక్నిక్ పోదామా పిక్నిక్ పోదామా మాత్రం చేద్దామా కత్తిలా ఉన్నాయి సారీ కత్తి కత్తి సమ్మానం ఎంత వస్తుందో ఇప్పుడు చెప్పురా ఏందిరా నువ్వు అమ్మాయి హింసించకూడదు ఒక 100 మంది అన్నం తీసినా కదరా ఏం చేస్తావు కొట్టాలి కూడా కొట్టాలి చిన్న నువ్వు కింద పడుకోవాలా చిన్న నువ్వు కింద పడుకోవాలి వాళ్ళు కొడతారు
సరే బాయ్ సరే ముగ్గురు ఉన్నాం కదరా నీకే నర్సింగ్ ఎట్లా దొరింది నా నిజం త్రిశూల్ కదరా